కొత్త బ్రాండ్లు పెట్టారట 50,000 కోట్ల రూపాయల ఆదాయం రమారమి ఆశిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ హయాం కంటే దాదాపు 12 నుంచి 15,000 కోట్లు ఇంకా ఎక్కువ ఆదాయాన్ని బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఎక్సైజ్ బై వ్యాట్ రఫ్లీ 20,000 కోట్లు, ఎక్సైజ్ 27-28,000 కోట్లు పెట్టుకున్నారు. 28,000 రెండు కలిపితే 40-50 రమారమి 50,000 కోట్లు. 50,000 కోట్లు ఒక ఎక్సైజ్ ద్వారా రావాలంటే నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు? మేము వస్తే ఆదాయం కోసం కాదు ప్రజల ఆరోగ్యం కోసం పనిచేస్తామని మాట్లాడినావు కదా. మరి ఈరోజు 50,000 కోట్లు ఎక్సైజ్ మీద ఆదాయం ఎట్లా తీసుకోవాలని బడ్జెట్ లో పెట్టినావు? పోయినసారి నేను అసెంబ్లీలో అడిగిన మీరు చూసుంటారు 7,000 కోట్లు ఎక్కువ పెట్టినావు అంటే లేలే మేము ధరలు పెంచాము అన్నారు. ఏం జరిగింది? బీర్ల ధరలు పెంచిందా లేదా? ఇప్పుడు కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు ఇదే పనులు పెట్టినావు కదా నువ్వు. అన్ని పెంచుడే. అంటే దాదాపు ఈ బడ్జెట్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాము కంటే దాదాపు 14,000 కోట్లు ఎక్సైజ్ ద్వారా అదనపు ఆదాయాన్ని ప్రభుత్వం ఆశిస్తా ఉంది. అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నారు. ఛార్జ్ మెమోలు ఇస్తున్నారు అధికారులకు. అరే నువ్వు తక్కువ అమ్మినావు మాల్, ఈ సంవత్సరం పోయినసారి కంటే నీ మాల్ అమ్మలేదు, తగ్గింది, నువ్వు ఎందుకు పెంచలే అని మెమోలు ఇస్తున్నారు. ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నారు అధికారులకు. తాగుడు తగ్గించమంటారా, తాగుడు పెంచమంటారా, ఇంకేం చేయమంటారు? చిన్నపిల్లలకు కూడా దాయిపోయమంటారా, మహిళలకు కూడా దాయిపోయమంటారా? ఏం చేస్తావు? ఎట్లా పెరుగుతుంది 14,000 కోట్ల ఆదాయం? నేను అడుగుతా ఉన్నా. ఈసారి బడ్జెట్ లో చాలా ఎక్కువగా ఎక్సైజ్ మీద ప్రతిపాదించడం జరిగింది. నాన్ ట్యాక్స్ రెవెన్యూ, భూముల అమ్మకం. అప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తాతలు ఇచ్చిన ఆస్తి, తండ్రులు ఇచ్చిన ఆస్తి రేపు బొందబెట్ట నీకు కావాలి, భూములు ఎట్లా అమ్ముతారు అన్నారు. పోయినసారి 2023-24లో 23,000 కోట్లు ఉంటాయి మా ప్రభుత్వంలో. ఈసారి నాన్ ట్యాక్స్ రెవెన్యూ 31,618 కోట్లు పెట్టారు. అంటే ఇంకిన్ని భూములు అమ్ముతావు అన్నట్టు. ఇప్పుడు ఆ గచ్చిబల్లిలో 400 ఎకరాలు అమ్మకానికి పెట్టిండు, ఇంకిన్ని పెట్టావు. 31,618 కోట్లను ఈరోజు నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా, భూముల అమ్మకంలో భాగంగా ప్రతిపాదించారు. అంటే మద్యం అమ్మకాలు పెంచుతావు, భూముల అమ్మకాన్ని పెంచుతావు. ఏం చేయదలుచుకున్నావు ఈ రాష్ట్రాన్ని నేను అడుగుతా ఉన్నా. అప్పులు మాత్రం పెరిగినాయి. ఇది నేను చెప్తున్నది కాదు, ఇందులోనే చెప్పినారు. ఎఫ్ఆర్బిఎం అప్పులు బీఆర్ఎస్ హయాంలో 27.6% ఉంటే ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆధారంగా 28.1% రాష్ట్రం యొక్క అప్పులు పెరుగుతున్నాయి. నువ్వు మమ్మల్ని బట్టగాల్చి మీద వేసినావు, కానీ నీ హయాంలో ఈ రోజు అప్పులు పెరుగుతా ఉన్నాయి. माइनॉरिटीज, हमारे मुसलमान बहनों को, भाइयों को, तमाम माइनॉरिटीज को पिछले बार बजट में 3,003 करोड़ रुपए रखे थे. 1,000 करोड़ रुपया भी आज तक खर्च नहीं करे. बात करोड़ों में, काम पकौड़े में है. पैसे रिलीज नहीं हो रहा. बोला 3,003 करोड़ बोल के, लेकिन 1,000 करोड़ रुपया भी ये साल रिलीज नहीं करा. फिर ये साल बोल रहा कि 3,500 करोड़ रुपया रखेंगे. एक स्कीम नहीं है, 1 रुपया नहीं दिया. सिर्फ जो केसीआर साहब ने जो शादी मुबारक रखे थे, जो टिमरी स्कूल रखे थे, उतना ही है. और कुछ नया स्कीम नहीं है, और कुछ एक नया पैसा भी नहीं दिए. माइनॉरिटीज को एक मिनिस्टर भी नहीं है. माइनॉरिटीज को कम से कम एमएलसी भी नहीं दिए. माइनॉरिटीज को बजट भी नहीं दे रहे. ऊपर से ये बजट बुक में क्या बोले, जो टिमरी स्कूल है उसको अरे कोता स्कीम इंटीग्रेटेड स्कूल में मिला देंगे. बोले तो माइनॉरिटी रेजिडेंशियल स्कूल बंद हो जाएगा. माइनॉरिटी रेजिडेंशियल स्कूल्स को ये लोग क्लोज करने का चक्कर में है.